మీరు ఏం మాట్లాడినా కూర్చోండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. ఇంకా అయిపోయింది, మీకు ఇచ్చిన టైం క్లోజ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా మీరు ఏం చెప్పినా అది రికార్డు కాదు. మీరేం చెప్పినా అది రికార్డు కాదు. మీరేం చెప్పినా రికార్డు కాదు. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోవాలి చంద్రశేఖర్ రెడ్డి గారు. నా 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 మీరు ఇవ్వండి, పంపించండి నా ఎల్ఓపి గారు. కూర్చోండి నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఇంకా మీరు కూర్చోండి. అధ్యక్ష, రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారిని కూర్చోమని ముందు. నా రాంభూపాల్ రెడ్డి గారు అన్న కూర్చో. కూర్చోండి. రాంభూపాల్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి చంద్రశేఖర్ రెడ్డి గారు. నా ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూర్చోండి. అరే కూర్చోమంటే మీరు చెప్పేది ఇంకా ఏమీ రికార్డు కాదు. మీరు ఎవరు చెప్పేది ఇక్కడ రికార్డు కాదు. కూర్చోండి. కూర్చోమనండి. మీ వాళ్ళందరూ కూర్చోమనండి. సరే మీరు మీ వాళ్ళందరూ కూర్చుంటే మీరు మాట్లాడండి. నా కూర్చోండి. ఎల్ఓపి గారు మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడితే మీ వాళ్ళందరూ కూర్చోమనండి. దయచేసి కూర్చోండి. ఇంతకుముందు మీరు బ్రేక్ ఇవ్వక ముందు జరిగిన డిస్కషన్లో గారు ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్ గా రాజీనామా చేశారు. లేఖల్లోనే గారు ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్ గా ఎవరైతే వీసీలు రాజీనామా చేశారు, రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్ గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది, స్టూడెంట్స్ అధికారం నుంచి. ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను, మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్లే రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ మీకు చర్చొస్తుంటే? అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరో ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనండి, విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. వివరాలు ఇవ్వండి. సింపుల్. మేము అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం.
ఇవ్వండి మీరు యాక్షన్స్ కూడా మీరు యాక్షన్ కోట త్రిమూర్తులు గారు మా సభ్యులు మేము హామీ ఇచ్చింది కూర్చొని కోట త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను నేను టేక్ యాక్షన్, అంతే అదే కదా యాక్షన్, ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా సార్, ఇంగ్లీష్ లో ఎంక్వైరీ, తెలుగులో విచారణ. విచారణ కావాలా ఎంక్వైరీ కావాలా రెండు ఒకటే సార్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ప్లీజ్ మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు, మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని ఎంక్వైరీ కావాలా విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే ఎంక్వైరీ ఇంగ్లీషు విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు డిపార్ట్మెంట్ ఎంక్వైరా జ్యుడిషియల్ ఎంక్వైరా? వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ? ఎంక్వైరీ అయ్యండి, ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ అయ్యండి, మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా, చెప్పండి 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 తప్పనిసరిగా అగ్రీ ట్రేడ్ డెవలప్మెంట్ ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నారు. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బ్రదర్ ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా, అధ్యక్ష నేనేం చెప్పాను, ఒక నిమిషం అనిత గారు ఒక నిమిషం, నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి, నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ అంటే ఇది ఇప్పుడే ఒక గంట ముందర చెప్పింది ఏంటంటే ఆధారాలుంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకి నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా, అది వీడు నంబర్ 1. నంబర్ 2 నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళని ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే ఈ లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ నుంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఈలు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు, ఇది వాస్తవం అని చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి రెవెన్యూ కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా, మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి, 19 ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి, తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి. మా సభ్యుడు ఆపాదిస్తుంది వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి గారు కూర్చో, మీరేం చెప్తారా అధ్యక్ష? ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి, చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష. ఇంకా ముందుకు లేదు వెనకాల కూర్చోండి, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి, లేదా కూర్చోండి. నేను అదే చెప్పాను, ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాం ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్, కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ, నో ప్రాబ్లం. ఆధారాలు ఇవ్వండి సార్ కి, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే ఆధారాలు మీకు ఏమైనా అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ అడగండి అధ్యక్ష. కాగితాలమన్నారు ఇవాళ జరిగింది డెలిబ్రేషన్, ఒక్క నిమిషం సార్, డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం, మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్ 1 సెకండ్, ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు,
లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలో ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman. Let chairman take a decision. I have no problem. If prima facie evidence is there, we'll take a decision. I have no problem. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా? పెడతారు. ఏమి పెడతారు? ఏం కేసులు అయితే పెడతాం. మాట మీద నైజం లేదు. కూర్చోండి కూర్చోండి సార్ మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి మాట రికార్డ్ చేసిన నైజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తలేదు. ముందుకు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగానే ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు రిప్లై అధ్యక్ష ఒక్క నిమిషం శ్వేత గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం. నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని చెప్పాను. కరెక్ట్ గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ ఆర్ విచారణ రెండిట్లో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య దూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష. గతంలో ఎవరు ఏం చేశారో మొత్తం ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు గవర్నర్ రిప్లైకి వస్తుంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పైన రిప్లై ఇచ్చడానికి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి స్పీచ్ లోకి వెళ్లే ముందర ఒకసారి సభ్యులందరూ కూడా 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. 62 సంవత్సరాలు తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం. అందరూ భాగస్వామ్యం అధ్యక్ష. ఒకే సంతకంతో ఏకంగా ఒక కుటుంబాన్ని విభజించారు. వ్యవస్థలన్నీ చాలా నష్టపోయినాయి అధ్యక్ష. దానివల్ల ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష 0 నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష 2014 నుంచి 19 మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు. ఏకంగా పవన్ అన్న కానివ్వండి, కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే 14 నుంచి 19 మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా కరువు ప్రాంతాల్లో అంటే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఉత్తర అనంతపూర్కి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కర్నూలుకి ఏకంగా ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషన్ వేసి కూడా
ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష, పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరిమేసింది అధ్యక్ష. ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వా రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చేగల విశాఖపట్నంలో ఏఎంటీజెడ్ అధ్యక్ష, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎంటీజెడ్ తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగం డేటా ఆనాడు అదానితో ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు 14 నుంచి 19 వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఆ 5 సంవత్సరాలు డిఎస్సి 2 సార్లు నిర్వహించాం అధ్యక్ష. 18,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. కియా, ఫాక్స్కాన్, హెచ్సిఎల్, జోహో, కాండ్యూయెంట్, అదేవిధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాం కాదు, గతంలో ఇదే హౌస్ లో నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను, కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఎస్ 44,000 పరిశ్రమలు వచ్చినాయి 14 నుంచి 19 మధ్యన 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష. నేను చెప్తాను కాదు, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష, దయచేసి ఇది గమనించాలి అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష సంక్షేమ అధ్యక్ష, అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ముందల పెన్షన్ 200 రూపాయలు అధ్యక్ష. చాలి 200 రూపాయల పెన్షన్ ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాం అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చాం, చేశాం. అంతేకాకుండా మళ్ళీ ఎన్నికలు కరెక్ట్ గా 9 నెలల్లో ముందల 1000 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ ఏకంగా 2,000 రూపాయలు పెంచింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం, నిరుద్యోగ భృతి ఆనాడు ఇచ్చాం, పసుపు కుంకం కార్యక్రమం కింద మహిళలకి అండగా నిలబడ్డాం, ఆదరణ పథకం ద్వారా మా బీసీ సోదరులు పెద్ద ఎత్తున పనిముట్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం అందజేసింది అధ్యక్ష. అంతేకాకుండా ఆక్వా రంగం ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి చౌకగా కరెంటు కూడా ఇచ్చి ఏకంగా ఆక్వా రంగాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష, 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష, శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు అనేది రాలేదు అధ్యక్ష. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క డిఎస్సి జరగలేదండి 5 సంవత్సరాల్లో. వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం వచ్చిన వెంటనే జే ట్యాక్స్ పేరిట పీపీఏలు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్, ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది అధ్యక్ష. దానివల్లనే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అధ్యక్ష. అదే ప్రైస్ గానీ ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. 9 సార్లు గత ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది. ఆ ఒక్క పీపీ రద్దు వల్ల అధ్యక్ష అనేక మంది అంటే ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పీపీఎల్ మీరు రద్దు చేసడానికి లేదు, మీరు చేయొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ఆయన ఏకపక్షంగా చేశారు. ఇంకో పక్కన అధ్యక్ష అమర్ రాజా, ఈరోజు మనం అందరం గర్వపడాలి అమర్ రాజా బ్యాటరీ గురించి. ఎందుకు కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఇట్ ఈస్ నౌ నంబర్ 1 బ్యాటరీ కంపెనీ ఇన్ ఇండియా. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరంటే అమర్ రాజా బ్యాటరీ. వాళ్ళ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో ఉంది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష. వీళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ పంపించారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పంపించారు, అందరిని పంపించి ఆ ఫ్యాక్టరీని మూసేదానికి ప్రయత్నించారు అధ్యక్ష. అడుగడుగుని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. దానివల్ల అధ్యక్ష అమర్ రాజా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. ఈరోజు లిథియం అయాన్ బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిస్థితి అధ్యక్ష.
ఆ ఒక్క కంపెనీ పోతాం కాదు అధ్యక్ష, ఒక మేజర్ కంపెనీ వెళ్తే మొత్తం యాన్సిలరీ యూనిట్స్ అని వెళ్ళిపోతాయి. గతంలో చాలా మంది అడిగారు చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందంటే చెప్పాను, అమర్రాజా చూడండి, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు టీవీలు తయారు చేయగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు ఇక్కడ ఏసీలు తయారు చేయగలుగుతారు, రాండి పెట్టుబడి పెట్టండి అని ఆనాడు నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని తీసుకొచ్చా అధ్యక్ష. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పోరాడి తీసుకొచ్చాం. అలాంటి అమర్రాజా బ్యాటరీని కూడా ఏకంగా పక్క రాష్ట్రం పంపించారు అధ్యక్ష. లూలు అధ్యక్ష, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ ఒక్క మాల్ కానీ వచ్చుంటే 25,000 మంది పనిచేసేవారు అధ్యక్ష. చాలా పెద్ద హోటల్ కమ్ మాల్ అది. ఒక మాల్ కన్వెన్షన్ సెంటర్, హోటల్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు ఒక పెద్ద సమావేశం పెట్టుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కన్వెన్షన్ సెంటర్ లేదు మనకి. హైదరాబాద్ లో ఒక హెచ్ఐసిసి ఉంది, హైటెక్స్ ఉంది, కన్వెన్షన్ సెంటర్ లేదు. అందుకే వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. ఇస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేగంగా క్యాన్సిల్ చేశారు. దాంతో లూలో ఏం చెప్పారు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప అని చెప్పారు అధ్యక్ష. చూడండి పరిస్థితి. ఈరోజు లూలో మీరు మాల్స్ చూడండి అధ్యక్ష, పక్క రాష్ట్రంకి వెళ్ళి దయచేసి అందరూ చూడాలి అధ్యక్ష, దానివల్ల ఎంత నష్టపోయామని. అధ్యక్ష ఇంకోటి, నేను ఆ రోజు ఒక కంపెనీ, అది పేరు ఇక్కడ ప్రస్తావిస్తాం కరెక్ట్ కాదు కానీ, నేను ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ, అనేక కంపెనీలు తీసుకొచ్చాను. ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎంత బాధాకరం అంటే, గతంలో వైకాపా ఎంపీలుగా ఉన్నవారు పార్లమెంట్ సాక్షిగా ఆ కంపెనీ పైన ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఇట్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఆరోపణలు చేస్తే యుఎస్ లో ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్, FCPA, దాదాపు అట్లా FCPA అని అంటారు అధ్యక్ష. వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి పాప ఆ కంపెనీ లిటరలీ చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చిన కంపెనీ, వాళ్ళ కంపెనీలు ఇబ్బంది లేదు అక్కడ అధ్యక్ష. ఈరోజు నేను చెప్తాను, వాళ్ళ ఒక కప్ కాఫీ తాగలేదు అధ్యక్ష, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు అధ్యక్ష. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యంతో ఆనాడు మేము దేశాలన్నీ తిరిగి కంపెనీలు తీసుకొస్తే గత 5 సంవత్సరాలు ఫ్రాంక్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అమరావతి నచ్చపోవచ్చు కానీ సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి కదా అధ్యక్ష, మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు ఏకపక్షంగా 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు, ఓకే ఇష్టం లేదు, కనీసం మాట్లాడి ఈ కారణం వల్ల మేము క్యాన్సిల్ చేయాలనుకున్నాం చెప్పాను. ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అంటే ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇంకా జాకీ సంస్థ మా అనంతపూర్ జిల్లాకి జాకీ తీసుకొస్తే అది కూడా పంపించేశారు అధ్యక్ష. ఇట్లా వేలాది సంస్థలు పంపించేశారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మెరుగుపడుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి, తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు చేసి సంక్షేమం చేసింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే సుమారుగా 10 లక్షల కోట్ల అప్పైంది అధ్యక్ష. ప్రతి నెల ఇప్పుడు మన ప్రభుత్వం 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో ఇక్కడున్న సభ్యులు తెలుసు, సకాలంగా జీతాలు వచ్చేది కాదు అధ్యక్ష. 1వ తారీఖు నాడు జీతాలు వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చేదానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. అంత తేలిక లేదు ఆర్థిక పరిస్థితి. ఒక పక్కన పెన్షన్ ఇవ్వాలి, ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ నిలబెట్టుకుంటున్నాం. ఇంకో పక్కన సకాలంగా జీతాలు చెల్లించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ఇవన్నీ చేసే బాధ్యత మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇంకో దానికి 1,000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంటలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష, రోడ్లు పోయి. దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన, ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్ళారు వైకాపా సభ్యులు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈరోజు హౌస్ లోపల దర్జాగా వస్తున్నారే. ఈ రోజు ఈ హౌస్కి రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష, గత ప్రభుత్వం కన్నా 80% పోలీసు తగ్గింది అధ్యక్ష. ఈరోజు 80% పోలీసు సభ్యులు తగ్గారు. రోడ్డు పైన పెద్ద బందోబస్తు లేదు, ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుక్కునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష నా పైన 23 కేసులు పెట్టారు అధ్యక్ష. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష నా పైన, SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు నా పైన. ఇక్కడున్న హోంమంత్రి గారి పైన ఏకంగా SC కేసు పెట్టారు అధ్యక్ష. అనిత గారు చేసిన తప్పేంటి, అక్కడ పులివెందల్లో ఏకంగా ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది, ఏం జరిగిందో తెలుసుకునే దానికి వెళ్ళినందుకు ఆమె పైన పెట్టారు. మా MS రాజు గారు పైన కేసు పెట్టారు అధ్యక్ష. ఇద్దరు దళితుల పైన SC/ST కేసు పెట్టారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం అంటే ఇది. ఇంతేకాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారండి. ముందర 3,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అంట. అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిన నిరూపించమంటే చేయరు. ఇప్పుడు ఎట్లా వాకౌట్ చేశారు, అప్పుడు కూడా చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ
5 సంవత్సరాలు 144 సెక్షన్ నడిచింది అధ్యక్ష. 144 సెక్షన్. ఈ రోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడండి, ఈ రోజు వెళ్ళండి, ఎంతమంది పోలీసులు ఉన్నారో మీకు తెలుసు. కంపౌండర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల మంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్ని కలవాలి. ఇది అవసరం లేదు. ఇంత సిబ్బంది సెక్యూరిటీ ఇష్యూ ఉంది. బాబు గారి గతంలోనే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, అందరు తెలిసిన విషయం. కానీ బ్యాలెన్స్ చేయాలని పదే ఏం చెప్తున్నారు. 144 సెక్షన్ ఎక్సెప్ట్ ఈ రోజు నేను చెప్తున్నా ఎలక్షన్ ఉందని పోలింగ్ చుట్టూ తప్ప ఎక్కడ 144 సెక్షన్ పెట్టట్లేదు అధ్యక్ష. నేను చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి శ్రీశైలంకి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ సోదరులకి హౌస్ అరెస్ట్ జరిగిందంటే నేను ఖండించాను అధ్యక్ష. నేను లేను ఆ రోజు. అనిత గారికి ఫోన్ చేశాను, ఇదేంటిది అంటే అప్పుడు అనిత గారు సార్ పాత విధానాలు ఇంకా మారట్లేదు సార్, వీళ్ళు నేను చెప్పిన వినట్లేదు. నేను మాట్లాడాను అధ్యక్ష. వీ షుడ్ నో హౌస్ అరెస్ట్. వస్తారా ధర్నా చేస్తారా రమ్మని మాట్లాడింది. ఈ రోజు ఇది ప్రజల ప్రభుత్వం, మీకు అందుబాటులో ఉన్నాం, నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నా, మీకు ఏమి ఇష్యూ ఉన్నా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. తెల్లోడు పరిష్కరించాడు, మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంతేకాకుండా అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఒక్కసారి చూస్తే గన్ పాయింట్తో ఆస్తులు లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ఉదాహరణే కాకినాడ పోర్ట్, కాకినాడ సెస్ అడ్డగలుగా గన్ పాయింట్లు పెట్టి ఏకంగా పోర్టులు లాగేసుకున్నారు అధ్యక్ష. అందుకే మొన్న కేసు పెడితే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోర్టు తిరిగిచ్చే పరిస్థితి మీరు చూస్తే. తప్పు చేయకపోతే ఇస్తారా? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆస్తులన్నీ కూడా ఇట్లా అన్ని ఆస్తులు అంటే విశాఖపట్నంలో సభ్యులు లేరు, ఉండాలి, వాళ్ళు వినాలి. ఇది విశాఖపట్నంలో ఒక రాజ్యసభ మాజీ రాజ్యసభ ఎంపీ గారు ఉన్నప్పుడు ఆస్తులు ఎట్లా కొట్టేశారు అధ్యక్ష? అందరు తెలుసు అది. అంటే గన్ పాయింట్ పెట్టి ఆస్తులు కొట్టేశారు అధ్యక్ష. అంటే ఒక మాఫియా, ఒక కార్టెల్ నడిచే విధంగా గత ప్రభుత్వం వివరించిన అధ్యక్ష. ఇంకా భూములు వచ్చేగల కౌన్సిల్లో మాట్లాడితే ఏకంగా వాళ్ళ భూమిని 22A పెట్టారు. కౌన్సిల్లో మాట్లాడినందుకు వాళ్ళ భూమిని 22A పెడతారు అధ్యక్ష. సుమారుగా మా దగ్గర ఉన్న నివేదిక మేరకు 1,00,000 ఎకరాలు ఇట్లా దొంగచాటిగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అధ్యక్ష. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత తప్పు చెప్తుందో మేలేమో అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న ప్రమాదం ఏంటంటే ఈ రోజు ఇద్దరి మధ్యలో వివాదం ఉందంటే కలెక్టర్ ఒక అబ్జుడికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. ఎంఆర్ఓ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, కలెక్టర్ గారు దగ్గరికి వెళ్తాం, నేను హైకోర్టుకి వెళ్తాం. వెళ్ళి హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అధ్యక్షులు ఏం చేశారంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి ఇద్దరి మధ్యలో సమస్య ఉంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, అతను చెప్పింది ఫైనల్. కోర్టుకి ఎలాంటి పాత్ర లేదు రిజిస్ట్రేషన్లోని. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఇది ఏకపక్షంగా అక్కడ చేశారు అధ్యక్ష. గతంలో ఒక జడ్జి గారు ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక డెసిషన్ ఇస్తే, రూలింగ్ ఇస్తే అధ్యక్ష, వాళ్ళ కుటుంబాలని ట్రోల్ చేశారు అధ్యక్ష. అది కూడా జరిగింది. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికీ జరుగుతుంది. ఇంక ఇంతే కాకుండా అధ్యక్ష శాసనసభ సాక్షిగానే గతంలో కూడా చెప్పారు, నా తల్లిని కూడా అవమానించారు, బాబు గారిని అవమానించారు అధ్యక్ష. ఇదే కౌన్సిల్లో ఇప్పుడు లేరు అధ్యక్ష. ఉండింటే నేను ప్రశ్నించి ఉన్నాను, నన్ను కూడా అవమానించారండి. నేను 3వ బెంచ్లో కూర్చుంటే షరీఫ్ గారు మీ స్థానంలో షరీఫ్ గారు కూర్చుంటే ఆయన అవమానించారు. అంటే నచ్చని ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు కూర్చోమంటే నేను కూర్చోవాలి, నుంచోమంటే నేను ఉంచాలి, అది మీకున్న అధికారం. మీరు చెప్పింది నాకు నచ్చకపోతే మీ పైన దాడి చేస్తే ఎక్కడ పోతుంది అధ్యక్ష? సమాజం ఎక్కడ పోతుంది? అది జరిగింది. ఎవరో సభ్యులు ఇక్కడ చాలా మంది సభ్యులు ఆ రోజు ఉన్నారు, దాడి జరిగింది. సంధ్యారాణి గారు ఇక్కడనే ఉన్నారు, మేము అందరం కల్లారా చూసాం అధ్యక్ష. ఎవిడెన్స్ అంటున్నారు, నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, నా ఫోన్లో ఉంది అధ్యక్ష, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాడి చేశారు అధ్యక్ష. ఇవన్నీ మనం మర్చిపోయామా అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష మనం ఒకసారి చూస్తే ఏకంగా దేవాలయం లాగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీస్ అధ్యక్ష, మేమందరం దేవాలయంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ మా అన్నగారి విగ్రహం ఉంటుంది, లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది, మరి అన్నగారి దండం పెట్టి మేము లోపలికి వెళ్తాం. మాకు దేవాలయం అధ్యక్ష. దేవాలయం పైన దాడి చేశారు అధ్యక్ష. గన్నవరం ఆఫీస్ పైన దాడి చేశారు, మర్చిపోయారు గౌరవ సభ్యులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారును కూడా ఆనాడు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష, తగలబెట్టారు అధ్యక్ష. ఇంకా లిక్కర్ గురించి ఎటుకో అన్ని వివరాలు బయటకు వస్తే ఎంక్వైరీ జరుగుతుంది. గౌరవ ఎల్ఓపి గారు కూడా న్యాయబద్ధంగా చేయండి, యాక్షన్ తీసుకోండి రెడీ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా యాక్షన్ త్వరలో ఉంటుందని నేను భావిస్తున్నా. గౌరవ హోంమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వివరాలన్నీ బయటకు రావాలి. అంటే ఎట్లా కంపెనీలని వాళ్ళు ప్రలోభం పెట్టారు, ఎలా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎలా కల్తీ లిక్కర్ సప్లై చేసి లక్షలాది మందిని చంపేశారు అధ్యక్ష. లివర్ సిరోసిస్ అనేది ఎక్కువ మద్యం సేవించినా, కల్తీ మద్యం సేవించినా వచ్చే ఇష్యూ అధ్యక్ష. అండ్ లివర్ సిరోసిస్ వల్ల
గత 5 సంవత్సరాలు ఎక్కువ మంది చనిపోయారు అధ్యక్ష. చాలా చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. ఆ వివరాలన్నీ బయట పెడతాం అధ్యక్ష. నేను ఎవరిని వదిలిపెట్టాను అధ్యక్ష. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగినాయి. మీరు చూస్తే అధ్యక్ష, అనంతబాబు గారు ఈరోజు రాలే, నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వాళ్ళ డ్రైవర్ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష. వేర్ ఆర్ వి గోయింగ్ అధ్యక్ష? ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా PPE కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడు చేశారు.